ఓం నమః శివాయ. కోరిన వరాలిచ్చే పరమశివుడంటే భక్తులకు ఎంతో ఇష్టం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవారి రూపంలో ఆ శివయ్య మన మధ్యనే ఉంటాడు. అందుకే గత 14 ఏళ్ల నుండి వందలాది మంది అనాథులకు పునర్జన్మనిచ్చిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా లింగరూపంలో కొలువై నిత్య పూజలందుకుంటున్నాడు. ఈ పుణ్యస్థలికి వస్తున్న భక్తులు శివయ్యను దర్శించి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథుల ఆశ్రమంలో 3 పూటల రోజుకు 1800 మంది అభాగ్యులకు అన్నదానం నిర్విరామంగా జరుగుతుంది. ఇక్కడ సిబ్బంది ఉదయం నుండి సాయంకాలం వరకు అనాథుల ఆకలి తీర్చేందుకు ఎంతో కష్టపడుతున్నారు. అభాగ్యుల ఆరోగ్యం నిమిత్తం వాడే కూరగాయలు, పండ్లు, బియ్యము అన్నీ తాజాగా శుద్ధంగా ఉండేలా చూసుకుంటారు. అవి రుచిగా అభాగ్యులకు తగిన శక్తి పెంచేలా వండుతారు. దిక్కులేని అనాథులకు సురక్షితమైన ఆశ్రయం కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి నల్గొండ జిల్లా పిట్టంపల్లి నుండి విచ్చేసిన సేవామూర్తి రవికుమార్ కళా దంపతులు అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని గోత్రనామాలపై పూజలు చేయించుకుని శివాశీస్సులు పొందారు. ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకనే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం నీలకంఠాయ నమః, మృత్యుంజయాయ నమః, సర్వేశ్వరాయ నమః, సదాశివాయ నమః. స్వామివారికి నీరాజనం సమర్పించగా అర్చకులు భక్తులందరినీ శఠగోపంతో అక్షింతలతో దీవించి ఆశీర్వదించారు. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ, శంభో శంకర నమః శివార్పణమస్తు. సమానం భవతి శతాయత్ ప్రసిదేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు నవో నవో భవతి ఆయమానోహనాం కేత్రహితామిత్యగ్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయన ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయు. కుటుంబమంతా హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. గాయత్రీదేవ్యై తన్నమమ అగ్నయే నమః స్వాహ, అగ్నయై తన్నమమ మహారుద్రాయ నమః స్వాహ, మహారుద్రాయ తన్నమమ. అనంతరం శివాలయ పనుల్లో తమ వంతు సహకారంగా ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. అభాగ్యుల వసతి భవనంలోని అభాగ్యులను ప్రత్యక్షంగా వీక్షించి నిర్భాగ్యుల వైద్యశాలలో వారికి అందుతున్న సేవల కోసం తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మతిహీనులకు అండగా నిలిచిన సేవామూర్తులు శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహంతో వర్ధిల్లాలని రక్షణాలయం కోరుకుంటుంది. నా పేరు కళ అండి. మా సార్ పేరు రవికుమారు. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. యాక్చువల్గా మేము ఇంత ఎక్స్పెక్ట్ చేసి ఏం రాలేదు, తెలీదు కూడాను. మా పిన్ని వల్ల మేము ఇక్కడికి వచ్చామండి. కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఏదో రేకుల షెడ్లా ఉంటుంది అని అనుకున్నామండి. వీళ్ళు చేసే దానికి మాత్రం అసలు మాటలు చెప్పలేమండి. టెంపుల్ని దర్శనం చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ అందరూ వాళ్ళని చూసి మెంటల్గా ఇదిగా ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా బాధ వేసింది. అలాగే 3rd ఫ్లోర్కి కూడా వెళ్ళాము. అక్కడ మెడిసిన్స్ వాళ్ళ చూసే కేరింగ్ మాత్రం చాలా బాగుందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.